రవనీత్ సింగ్ బిట్టు తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రవనీత్ రాజీనామాకు ఆమోదం కూడా ఇచ్చారు. ఏంటి సార్ రవనీత్ సింగ్ బిట్టు రాజీనామాకు గల కారణాలు ఏంటి? అంటే చాలా కాలంగా వస్తున్న వార్త. ఇప్పుడు పంజాబ్ లో 2027 ఎన్నికలు ఉన్నాయి. నవనీత్ సింగ్ బిట్టు ఇది బియాన్ సింగ్ మనమడు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఖలిస్తాన్ వాదుల చేతుల్లో హత్యకు గురైన బియాన్ సింగ్ మనమడు. సో బీజేపీ ఏంటంటే పంజాబ్ లో మొదటి నుంచి అకాలీదళ్తో కలిసి రాజకీయం చేస్తూ వచ్చింది కొన్ని ఏళ్ల పాటు. అకాలీదళ్తో 2000 ఈ వ్యవసాయ చట్టాల సమయంలో ఆ బీజేపీతో విడిపోయి అకాలీదళ్ వేరుగా పోటీ చేస్తుంది. అకాలీదళ్తో కలిసి ఉండడం వల్ల బీజేపీ అధికారంలో చాలా కాలం ఉండగలిగింది. కానీ అదే సమయంలో ఆ పార్టీ గ్రోత్ ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే కొన్ని సీట్లకు మాత్రమే పోటీ చేయాల్సి వచ్చింది. ప్రధానంగా అకాలీదళ్ సిక్ అండ్ రూరల్ ఓటర్స్ లో ప్రభావితం చూపెడితే మీకు బీజేపీ హిందూ అర్బన్ ఓటర్స్ లో ప్రభావితం చూపెట్టింది. మీకు అకాలీదళ్ రైతాంగంలో ప్రభావితం ఉంటే మీకు బీజేపీ ట్రేడర్స్ లో ప్రభావితం చేసింది. ఈ రెండు ఓవర్లాపింగ్ కాని కాన్స్టిట్యున్సీగా ఉంటూ బీజేపీ అకాలీదళ్ బంధం ఎన్డీఏలో అన్నిటికన్నా చిరకాల బంధంగా చెప్పచ్చు. కానీ ఇప్పుడు బీజేపీ విడిగా పోటీ చేస్తోంది. విడిగా పోటీ చేసి తన ప్రభావాన్ని చూపాలి అని అనుకుంటోంది. మన దేశంలో చాలా చోట్ల బీజేపీ ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది. అంటే మిత్రపక్షాల ద్వారా బలపడి స్టేజ్ వచ్చాక మిత్రపక్షాలతో విడగొట్టుకొని సొంతగా పార్టీ పెరగాలని చూస్తుంది. పెరిగితే బెంగాల్ లాగా అధికారంలోకి వస్తుంది, పెరగకపోతే తమిళనాడు లాగా బ్యాక్ వచ్చి మళ్ళీ మిత్రపక్షంతో కలుస్తుంది. అందులో భాగంగా ఈసారి విడిగా పోటీ చేసి తన బలాన్ని పెంచుకోవాలని, అందులో వ్యూహాత్మకంగా తమకు ఇప్పటి వరకు లేని రూరల్ ఫార్మర్ సిక్ ఓటర్లలోకి వెళ్ళాలి అన్నది బీజేపీ లక్ష్యం. అందులో భాగంగానే కాంగ్రెస్ అగ్ర నాయకుడైన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ ను బీజేపీ తమలోకి ఆకర్షించగలిగింది. ఇప్పుడు మీకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఖలిస్తాన్ వాదులకు అనుకూలంగా పనిచేస్తుందని ఒక విమర్శ కూడా బీజేపీ చేస్తుంది. ఇప్పుడు బహుశా ఆ విమర్శను మరింతగా పదును పెట్టేందుకు బియాన్ సింగ్ తీవ్రవాదుల ఖలిస్తాన్ వాదుల చేతుల్లో ప్రాణం కోల్పోయిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రాణాలు కోల్పోయిన బియాన్ సింగ్ మనమని ముందు పెట్టడం ద్వారా ఒక బలమైనటువంటి మెసేజ్ పంపడం ఒక లక్ష్యం కావచ్చు. అలాగే ఇతర పార్టీల నుంచి తీసుకొచ్చి అరువు తెచ్చుకున్న నాయకులతో అస్సాంలో బెంగాల్లో బీజేపీ అధికారంలోకి కూడా రాగలిగింది. ఇక్కడ కూడా ఆయన కాంగ్రెస్ నాయకుడు నవనీత్ సింగ్ బిట్టు. సో అతన్ని పట్టుకొచ్చి ఈ మధ్య మీరు గుర్తుండి ఉంటుంది, పార్లమెంట్లో సమయంలో రాహుల్ గాంధీ పైన ఇష్టమైనట్టు మాట్లాడాడు. రాహుల్ గాంధీ కూడా తీవ్రంగా రియాక్ట్ అయ్యాడు, పెద్ద వివాదం కూడా జరిగింది. సో అందువల్ల వేరే పార్టీని తీసుకొచ్చిన నాయకుని మరి ఇక్కడ కూడా ముఖ్యమంత్రిగా ఏమైనా ప్రొజెక్ట్ చేయాలని కోరికుందో లేదు తెలియదు. అందువల్ల బహుశా ఇదేమీ ఆయన అసమర్థత వల్లనో లేకుంటే ఆయన మీద వ్యతిరేకతతో డ్రాప్ చేసినట్టుగా కనబడతలేదు. పంజాబ్ ఎన్నికలు 2027లో ఉన్నాయి కనుక ఫిబ్రవరిలో ఉన్నాయి, ఫ్యూ మంత్సే ఉన్నాయి. ఆల్రెడీ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాఘవ్ చెద్దా లాంటి అశోక్ మిట్టల్ లాంటి ఎంపీలందరినీ లాగేసుకున్నారు. సో ఒక ఆల్ అవుట్ ఎఫర్ట్ బీజేపీ పంజాబ్ లో పెడుతోంది. అందులో భాగంగానే బిట్టును పార్లమెంట్ ఇప్పుడు పంజాబ్ అసెంబ్లీ కూడా పోటీ చేస్తారంటున్నారు. ఆయన వాస్తవానికి పార్లమెంట్ చేసి ఓడిపోయాక రాజ్యసభకు తీసుకొచ్చారు రాజస్థాన్ నుంచి. ప్రత్యేకంగా రాజస్థాన్ నుంచి రాజ్యసభ తీసుకొచ్చి కేంద్ర మంత్రివర్గంలో తీసుకున్నారు. సో ఆయనను ఇప్పుడు పంజాబ్ అసెంబ్లీకి పోటీలో పెట్టేలా కనబడుతోంది.